వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని మే 21 నుండి జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలలో భాగంగా సోమవారం రజకపేటలోని ఐలమ్మ పార్క్ నుండి సత్యనారాయణ టాకీస్ వరకు యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక జెండా ఊపి ప్రారంభించారు. గాంధీ చౌక్ మీదుగా కొనసాగిన ఈ ర్యాలీ సత్యనారాయణ టాకీస్ సెంట్రల్ కూడల్లో మానవహారంగా ఏర్పడి అవగాహన కల్పించారు. ప్రతిరోజు ఈ యోగా కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సజీవం చేసుకోవాలి. అలానే భారీ ర్యాలీతో ఈరోజు మన రచిక చెరువు దగ్గర నుంచి సత్యనారాయణ పార్క్ దాకా భారీ ర్యాలీతో చేయటం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ యోగా అనేది 24 గంటల్లో ఒక 40 నిమిషాలు ఒక యోగా అనేది మీరు చేస్తే మన మనసుకు కూడా ప్రశాంతత ఉండదు, అలానే మన ఆరోగ్యం కూడా మెరుగుపడింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా ఈ యోగాకి ఒక టైం కేటాయించి పొద్దున్నే మార్నింగ్ 6 నుంచి అలానే 7 వరకన్నా మన ప్రశాంతత కోసం మన ఆరోగ్యం ఇంకా మెరుగుపడింది. కాబట్టి ప్రజలందరూ ఇవి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలానే దాని మీద అవగాహన కోసం ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీ తరఫున ఇలాంటి చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. మన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, 38వ వార్డు కౌన్సిలర్ వి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ వి లక్ష్మీపతి, మేనేజర్ విల్సన్ జైకర్, మున్సిపల్ డిఈ శ్రీనివాసులు మరియు మున్సిపల్ ఆఫీస్ అవుట్డోర్ మరియు ఇండోర్ స్టాఫ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యమే చేయండి, యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి, ఆరోగ్యమే. క్లోజ్ మువ్వా సత్యనారాయణ గారి యొక్క సానుభూతి వచ్చినటువంటి వారందరికీ, అలాగే గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు వివిధ దశల్లో ఈ యొక్క యోగా ప్రదర్శన గురించి అందరికీ అవగాహన కల్పించాలనేసి ఈ యొక్క ప్రయత్నాలు కూడా అవుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు యోగా ర్యాలీ అందరితో కలిసి చేయండి, అవగాహన కల్పిద్దాము, యోగా ప్రదర్శన గురించి చెప్దామని చెప్పేసి పిలిపించినటువంటి మేరకు జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, సబ్ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం ఈరోజు పట్టణంలో గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్లు, అలాగే వివిధ ప్రజాప్రతినిధులు అందరం కలిసి, అలాగే రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వచ్చినటువంటి సూచనల మేరకు మనమందరం కలిసి ఈరోజు యొక్క అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం. దీనిలో అందరూ పంచుకున్నారు. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా జూన్ 21వ తారీఖున జరిగేటువంటి బ్రహ్మాండ యోగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క యోగా ప్రదర్శనాన్ని ప్రతి ఒక్కరికి తెలియాలి. అదేవిధంగా మన పట్టణం నుంచి కూడా విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ యోగా కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం. అందరూ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు యోగా చాలా ఉపయోగకరం. ఇందులో భాగంగా పెద్దలందరూ కూడా యోగాసనాలు కూడా వేసి చూపించారు. అట్లాగే మనం ఈరోజు రజిక చెరువు నుంచి ఇక్కడ సత్యనారాయణ టాకీస్ దాకా ర్యాలీ నిర్వహించాం. రాబోయే మన జూన్ 21న యోగా డేని కూడా అందరూ మన తెనాలి పట్టణ మండల ప్రజలందరూ పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుండి సబ్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అర్జీలను అధికారులకు సమర్పించారు. వచ్చిన అర్జీలను సత్వరంగా పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. రేషన్ 1, సర్వే 1, దేవాదాయ శాఖ 1, కొడుకు ఇబ్బంది పెడుతున్నాడని మరోటి మొత్తం 4 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. మన తహసీల్దార్ కార్యాలయంలో
జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో ఒకటి సర్వేకి సంబంధించింది, ఒకటేమో రేషన్ కార్డు రిలేటెడ్గా ఉంది, ఒకటేమో ఎండోమెంట్ ల్యాండ్స్ని ఎవరో కొంతమంది ఆక్రమిస్తున్నారని చెప్పేసి కొలకలూరు నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. అలాగే ఒకటి తాడిపోయిన శివ వెంకట్రావు అనే ఆయన కొడుకు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి వచ్చింది. ఈ 4 అర్జీలు కూడా ఏవైతే నిర్ణీత పద్ధతిలో ఎలా అయితే పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరిస్తూ ఉంటాం. ఈ 4వ అర్జీ చూసిన తర్వాత మరి ముఖ్యంగా కొంచెం మనసుకు కూడా కష్టంగా అనిపిస్తుంది. మా దగ్గరికి ఈ గ్రీవెన్సెస్లో వచ్చే అర్జీలన్నీ కూడా తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోవట్లేదు, కొడుకు తంతున్నాడు, కొడుతున్నాడు వచ్చి అనే అర్జీలు ఈరోజు ముగ్గురు వచ్చారు కౌన్సిలింగ్కి. సో దీని విషయంలో అప్రాప్రియేట్గా కన్సల్టేషన్ ఆఫీసర్గా డిఎస్పీ గారు ఉంటారు, పోలీస్ వారి సహకారంతో వీళ్ళకి ఏ భాషలో ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. పేరెంట్స్ని చూసుకోవడం చక్కగా అనేది మన బాధ్యత. దయచేసి ఇట్లాగా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ఒక గుణపాఠంగా ఉండే విధంగా కూడా చట్టం ఎలా అయితే అప్రాప్రియేట్గా ఉంటుందో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూపొందించిన విజన్ ప్లాన్ అమలు కోసం అన్ని నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయాలను సోమవారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ప్లాన్ కార్యాలయాలను ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు అమరావతి నుండి నేరుగా నియోజకవర్గ విజన్ ప్లాన్ అమలుపై నియమితులైన కమిటీలతో ఆన్లైన్లో ముఖాముఖి నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ శేషణ, సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కార్యాలయాల ద్వారా ఆయా నియోజకవర్గాల విజన్ ప్లాన్ కార్యాచరణ అమలును పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇంకొక పక్కన 26 జిల్లాలకు 5 సంవత్సరాల రోడ్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేశాం. మండల మున్సిపాలిటీ స్థాయిలో కూడా యాక్షన్ ప్లాను, జిల్లాలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. ఫైనల్గా ఇక్కడుండే ఎమ్మెల్యేలు మీరు కూర్చొని మీకు ఒక టీం ఇచ్చాం కాబట్టి మీ టీం అంతా కూర్చొని ఏమంటే వెట్టింగ్ చేసి వ్యాలిడేట్ చేస్తే అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఇక్కడ స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక స్పష్టమైనటువంటి క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకున్నాం. అది సాధించాలంటే హోలిస్టిక్ అప్రోచ్ చాలా ముఖ్యం. అదే సమయంలో ప్రజా సమస్యలు కూడా పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు మనం 175 నియోజకవర్గాల్లో ఏవైతే మన స్వర్ణ నియోజకవర్గం, దీనికోసం మీ అందరి జిల్లాలో చూస్తే జిల్లా మినిస్టర్ గారిలో చైర్మన్ కింద, కలెక్టర్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కింద పెట్టి, ఇంకో పక్కన ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కింద ఎంపీని కూడా పెట్టి అందరిని ఇన్వాల్వ్ చేసి జిల్లా లెవెల్లో మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాం. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని శ్రీ సత్యనారాయణ స్వామి ధర్మసత్రానికి సంబంధించిన భూమిని సర్వే చేయించాలని ఆ గ్రామ ప్రజలు తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కొలకలూరు గ్రామంలో గల శ్రీ సత్యనారాయణ స్వామి ధర్మసత్రానికి సంబంధించిన 18 సెంట్లు భూమి కొలకలూరు గ్రామ ఖండం నందు కలదు. సదరు భూమితో పాటు దేవస్థానానికి చెందిన పొలాన్ని సర్వే చేయించాలని తాత లక్ష్మయ్య, లక్ష్మీకాంతరావు, శివారెడ్డి, రావి నాగభూషణం, సంక శ్రీనివాసులు కోరారు. గ్రీవెన్స్కి కొలకలూరు నుంచి ఒక సబ్జెక్ట్ తీసుకొని వచ్చామండి. అది మా పురాతన కాలంలో 1921లో సత్యనారాయణ ధర్మసత్రం అని ఒకటి ఏర్పాటు చేశారు. మా సొంత ఆస్తుల నుంచి తీసి బాటసారులకి ఆ రోజున 2 మనుషులకు భోజనం పెట్టి అక్కడ నివాసం ఉండేటట్లుగా నడక మార్గమే ఉండేది కాబట్టి ఆ రోజుల్లో ఆ ఏర్పాటు చేసి ఉన్నారు మా పూర్వీకులు. అది అన్యాక్రాంతం కాకుండా ఆ 18 సెంట్లు 2 గజాలని గవర్నమెంటు దేవాదాయ ధర్మశాఖకి మేము వారికి అప్పచెప్పాము. 1937లో ఒక షెడ్యూలు, 1947లో ఒక షెడ్యూల్ ప్రకారం దేవాదాయ శాఖకి అది ఇవ్వటం జరిగింది. దాన్ని ఇంతవరకు కూడా అది పడిపోయి ఖాళీగా ఉండటం, ఇప్పుడున్న ప్రభుత్వం వారు సనాతన ధర్మాన్ని ఒక రూపం దాల్చారు. అందువలన మాలో సంతోషం వచ్చి ఆ 18 సెంట్లు అన్యాక్రాంతం కాకుండా అది ప్రభుత్వానికి ఉపయోగపడాలి. ఆ లాభం దాని మీద వచ్చే బెనిఫిట్ అనేది ప్రజలకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈరోజు ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. వారు చక్కగా స్పందించారు, ఎంతో ఆనందం మాకేసింది.
ఇట్లా ముందుకెళ్ళి పెద్దలు ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎమ్మెల్సీ గారిని, మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా అది నెరవేరే వరకు చేస్తామని చెప్పి సంకల్పం తీసుకున్నాము. పూర్వం అక్కడ ధర్మసత్రంలో వచ్చిన బాటసారులకి ఇద్దరికి రోజు ప్రతి నిత్య అన్నదాన కార్యక్రమం చేసేవాళ్ళు. బాటసారులు వచ్చి అక్కడికి వచ్చి ఉండి ఒక రోజు కానీ 2 రోజులు కానీ ఉండి వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నడకన వెళ్ళేవాళ్ళు కదా. అందుకని ఆ బ్రాహ్మణులు పొలం కూడా కొంత ఉంది. ఆ పొలం అనుభవిస్తూ ఎకరాలు అనుభవిస్తూ ఇద్దరికి మాత్రం అన్నదానం చేస్తూ ఉండేవాళ్ళు. అది ఇప్పుడు జరగటం లేదు. అదంతా కూడా శిథిలావస్థలో ఉంది. దయచేసి దాన్ని మరలా పునరావృతం చేసి గవర్నమెంట్ వారు దాన్ని చర్య తీసుకొని ప్రజలకి మంచి చేయాలని. 3 కోట్ల రూపాయల ఆస్తి, 3 కోట్ల విలువ కలిగిన ఆస్తి. తెనాలి స్టేషన్ రోడ్లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం స్థానిక మారిస్పేట స్టేషన్ రోడ్లో మూసి ఉన్న ఓ దుకాణం ఎదుట ఈ ఘటన జరిగింది. దుకాణం వద్ద ఉన్న పోల్కు మృతుని మెడకు టవల్తో ఉరివేసినట్లు కనిపిస్తున్న దృశ్యం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై స్థానికులు 3వ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామాకు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాక్షి మీడియాలో అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన తెలుగు మహిళలు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన రైతులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.